ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థకు ఒక కొత్త దిశను ఇవ్వాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు అనూహ్యంగా తరగతి గదుల్లో ఉపాధ్యాయుడిగా మారారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా మాట్లాడి విద్యార్థుల చదువు ప్రగతిపై తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి భవిష్యత్ లక్ష్యాలు, ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. వారిని ప్రోత్సహిస్తూ మంచి చదువు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం స్వయంగా ఒక తరగతికి వెళ్లి ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. విద్యార్థుల దృష్టికోణాన్ని, వారిలో మారుతున్న ఆలోచన ధోరణిని తెలుసుకునే ఉద్దేశంతో ఇది చేసిన చర్యగా చెబుతున్నారు. ఈ సందర్భం విద్యార్థులకు మరుపురాని అనుభూతిగా మిగిలిపోయిందని అక్కడి ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్లు ఇంతవరకు కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు మాత్రమే పరిమితమైన పద్ధతిగా ఉండగా ఇప్పుడు అదే నమూనాను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన మొదటి మెగా పీటీఎం విజయవంతం కావడంతో ఈ ఏడాది మరో పెద్ద స్థాయిలో రెండవ ఎడిషన్ను నిర్వహించింది ప్రభుత్వం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ప్రభుత్వ అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు వంటి వారు పాల్గొన్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 2,28,00,000 మందితో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఇది ప్రభుత్వం విద్యలో అనుసరిస్తున్న సమగ్ర సమూహ దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో ఎంత పురోగతి సాధిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతోందా అనే అంశాలపై నేరుగా ఉపాధ్యాయుల నుండి తెలుసుకునే అవకాశం పొందారు. విద్యార్థుల అభివృద్ధి పట్ల తల్లిదండ్రుల్లో ఉన్న ఆవేశం, ఆశలు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా తెలియజేయగల వేదికగా మెగా పీటీఎం నిలిచింది. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే తరహాలో పేరెంట్ టీచర్ మీటింగ్ను నిర్వహించడం ద్వారా విద్యార్థి, తల్లి, టీచర్ మధ్య అనుబంధాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగనుంది. ఇది విద్యను వరవడిగాను కాకుండా ఒక జీవన విధానంగా తీర్చిదిద్దేందుకు ముందడుగుగా భావించవచ్చు. ముఖ్యమంత్రి తరగతిలోకి వెళ్ళి పిల్లలతో మాట్లాడడం ఈ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తోంది.